ఎవ్రీవన్ ఈ వీడియోలో గిట్‌లో పుల్‌కి, పుష్‌కి డిఫరెన్స్ అనేది ఎగ్జాంపుల్స్‌తో చూద్దాము. ఇక్కడ మనకి రిమోట్ రిపాజిటరీ, లోకల్ రిపాజిటరీ 2 టర్మ్స్ అనేవి తెలియాలి. రిమోట్ రిపాజిటరీ అంటే ఏంటంటే మన ప్రాజెక్ట్ యొక్క రిపాజిటరీ ఆన్‌లైన్‌లో ఉంటుంది. గిట్‌హబ్ కానీ, బిట్‌బకెట్ కానీ ఇలాంటి వెబ్‌సైట్స్‌లో ఉంటుంది. ఇప్పుడు మనము ఆ రిమోట్ రిపాజిటరీలో మనమే ఏదన్నా చేంజెస్ చేసినా, లేకపోతే మన ప్రాజెక్ట్‌లో ఎవరైతే కొలాబరేటర్స్ ఉంటారో వాళ్ళు ఏవన్నా చేంజెస్ చేసినా అవి చేంజెస్ ఏవైతే ఉంటాయో, అవి మన లోకల్ సిస్టమ్‌లోకి తెచ్చుకోవడాన్ని మనం ఏమంటాము అనంటే, పుల్ ఆపరేషన్ అంటాము. పుల్ కమాండ్‌ని యూజ్ చేసి రిమోట్ రిపాజిటరీలో ఆ ప్రాజెక్ట్‌లో చేసిన చేంజెస్ మన లోకల్‌లోకి తెచ్చుకుంటాం. సో, ఇప్పుడు మనము మన లోకల్‌లో అదే ప్రాజెక్ట్‌లో ఏవైనా చేంజెస్ చేస్తే, అవి ఆ రిమోట్ రిపాజిటరీలోకి అప్డేట్ చేయడాన్ని పుష్ ఆపరేషన్ అని అంటాం. దానికి పుష్ కమాండ్ అనేది యూజ్ చేస్తామనమాట. రిమోట్ రిపాజిటరీలో నుంచి మన లోకల్‌కి చేంజెస్ తెచ్చుకోవడాన్ని పుల్ అంటాము. మన లోకల్‌లో ఉన్నదాన్ని రిమోట్ రిపాజిటరీలోకి అప్డేట్ చేయడాన్ని పుష్ అంటాం. ఫస్ట్ టైమ్ అయితే మనము మన లోకల్ రిపాజిటరీకి, రిమోట్ రిపాజిటరీకి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. సో, అక్కడ మనకి 2 వేస్ ఉంటాయి. జనరల్‌గా ఏంటంటే మనకు ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ ఏదో ఉంది. ఆ ప్రాజెక్ట్‌ని మనం క్లోన్ చేసుకుంటే అక్కడ మన ప్రాజెక్ట్‌కి, రిమోట్‌కి, లోకల్‌కి ఒక కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో, ఇప్పుడు ఆ ప్రాజెక్ట్‌లో వేరే అదర్ పర్సన్స్ మనం క్లోన్ చేసేసుకున్నాక ఏమన్నా చేంజెస్ చేస్తే అవి మనం తెచ్చుకోవాలి. మనం ఏం చేస్తాము? పుల్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. మనం ప్రాజెక్ట్‌లో చేంజెస్ అనేవి తెచ్చుకున్నాం ఇంతకుముందు. ఇప్పుడు మళ్ళీ మనం ఏమన్నా చేంజెస్ చేసాము అని అనుకుంటే వాటిని మళ్ళీ రిమోట్ రిపాజిటరీలోకి అప్డేట్ చేయాలంటే మళ్ళీ పుష్ యూజ్ చేస్తాం. వన్ వే ఇదేంటి. నెక్స్ట్ ఏంటంటే అసలు మనకి గిట్‌హబ్‌లో ఇంతకుముందు ప్రాజెక్టే లేదు. మన ప్రాజెక్టు. మనం ఏం చేస్తాము? మన లోకల్‌లో ఒక కొత్త ప్రాజెక్ట్‌ని గిట్ రిపాజిటరీ కింద కన్వర్ట్ చేసి ఆ ప్రాజెక్ట్‌ని గిట్‌హబ్‌లో కానీ ఇలాంటి వాటిలోకి అప్డేట్ చేస్తాం. అలా అప్డేట్ చేసాక మనము ఆ ప్రాజెక్ట్‌లో వేరే కొలాబరేటర్స్ కింద వేరే పర్సన్స్‌ని యాడ్ చేసినా, లేకపోతే మనం డైరెక్ట్‌గా ఆ వెబ్‌సైట్స్‌లోనే మనం చేంజెస్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో, అక్కడ మనం ఏమన్నా చేంజెస్ చేసినా అవి మళ్ళీ మనం మన లోకల్‌లోకి తెచ్చుకోవాలి అనంటే మళ్ళీ మనం ఏం చేయాలి? పుల్ అనే కమాండ్ యూజ్ చేయాలి. మళ్ళీ మనం మన లోకల్‌లో ఏమన్నా చేంజెస్ చేస్తే అవి ఆ రిమోట్ రిపాజిటరీలోకి అప్డేట్ చేయాలి అనంటే పుష్ అనే కమాండ్ యూజ్ చేయాలి. సో, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక ఎంప్టీ ఫోల్డర్ అనేది తీసుకున్నా. కామర్స్ అనే ఒక ఫోల్డర్ తీసుకున్నా. సో, ఇప్పుడు దీన్ని మనము గిట్ రిపాజిటరీ కింద కన్వర్ట్ చేద్దాం. కన్వర్ట్ చేయాలి అనంటే మనం ఏం చేయాలి? గిట్ ఇనిట్ అని చెప్పి యూజ్ చేయాలి. ఈ కమాండ్ యూజ్ చేయాలి. ఇప్పుడు మనకిది గిట్ రిపాజిటరీ అవుతుంది. సో, దీంట్లో మనం ఏం చేద్దామంటే index.html అని ఒక ఫైల్‌ని క్రియేట్ చేస్తున్నాను. సో, దీంట్లో శాంపుల్ కోడ్ అనేది టెస్టింగ్‌కి ఏదో ఒకటి రాస్తున్నాను. సో, నేనిక్కడ నావ్ ట్యాగ్ అని చెప్పి థిస్ ఈజ్ నావ్ తర్వాత ఒక డివ్ తీసుకొని ప్రొడక్ట్స్ అని చెప్పి ఒకటి రాస్తున్నా జస్ట్. తర్వాత ఒక ఫూటర్ అని చెప్పి దిస్ ఈజ్ ఫూటర్ అని చెప్పి రాస్తున్నా. ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే ఇక్కడ ఒక కమిట్ చేసి ఈ కొత్త ప్రాజెక్ట్ గిట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని గిట్ హబ్‌లోకి అప్‌లోడ్ చేద్దాం. సో, ఇప్పుడు మనము దీన్ని కమిట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఇక్కడ మనం చేంజెస్ అన్నీ ట్రాక్ చేయాలి అనంటే గిట్ యాడ్ డాట్ అనే కమాండ్ యూజ్ చేయాలి. తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి? దీన్ని కమిట్ చేయాలి. ఒక కమిట్ చేసాక అప్పుడు అట్‌లీస్ట్ 1 కమిట్ అన్నా మనం చేసాకనే అప్పుడు గిట్ హబ్‌లో కానీ ఇలాంటి ప్లాట్‌ఫార్మ్స్‌లో మనం అప్‌లోడ్ చేయడం కుదురుతుంది. గిట్ కమిట్ హైఫెన్ ఎమ్ అని చెప్పి ఇనీషియల్ కమిట్ అని చెప్పి ఇస్తున్నా. సో, ఇక్కడ మనకి ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఈ కొత్త ప్రాజెక్ట్‌ని గిట్ హబ్‌లో ఒక కొత్త రిపాజిటరీలోకి కనెక్ట్ చేద్దాం. సో, నేనిక్కడ ఒక న్యూ రిపాజిటరీ కనెక్ట్ చేస్తున్నాను. సో, దానికి నేము కామర్స్ అని చెప్పి ఇస్తున్నాను. సో, ఇది పబ్లిక్ రిపాజిటరీ కింద పెడుతున్నాను. ఇది క్రియేట్ చేసేసాం. సో, మన లోకల్‌లో ఏవైతే మనము ఒక కొత్త రిపాజిటరీ క్రియేట్ చేసామో దాన్ని ఈ గిట్ రిపాజిటరీని రిమోట్ రిపాజిటరీ ఈ రిపాజిటరీలోకి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. సో, అలా ఎస్టాబ్లిష్ చేయాలంటే మనం ఏం చేయాలి? గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ అని చెప్పి ఇక్కడ మనకి ఏదైతే చూపిస్తుందో అది ఇవ్వాలన్నమాట. సో, నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఈ చేంజెస్ అన్నిటిని అక్కడికి పుష్ చేయాలి. పుష్ చేయాలనంటే గిట్ పుష్ హైఫెన్ యూ ఆరిజిన్ అని మనం ఇక్కడ ఏదైతే నేమ్ ఇచ్చుకున్నామో అది. నేను ఈ బేసిక్ కమాండ్స్ అవన్నీ ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇక్కడ మనము మాస్టర్ అని ఇవ్వాలి. ఎందుకంటే మన లోకల్‌లో మాస్టర్ అనే బ్రాంచ్ ఉంది.
సో, కావాలంటే నేను ఇది అప్‌లోడ్ చేసాక చూపిస్తాను. సో, ఇప్పుడు మనకి మన లోకల్‌లో చేసిన ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది గిట్ హబ్‌లోకి అప్‌లోడ్ అయిపోయింది. నేను జస్ట్ గిట్ బ్రాంచ్ అని చెప్పి ఇస్తున్నాను. మాస్టర్ అని చెప్పొచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ కామర్స్ అనే గిట్ హబ్‌లో ఉన్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాంట్లోకి మన లోకల్‌లో వచ్చినవన్నీ వచ్చేసినాయి. ఇలా వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక ఫైల్‌ని యాడ్ చేద్దాం. ఈ గిట్ హబ్‌లో నేను డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌లో ఒక ఫైల్‌ని యాడ్ చేస్తాను. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేనిక్కడ ఆర్డర్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ అని ఒక ఫైల్‌ని క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ ఈ బేసిక్ ఏదైతే కోడ్ ఉందో అది కూడా కాపీ చేస్తున్నాను ఇక్కడి నుంచి అక్కడికి. సో, నేనిక్కడ జస్ట్ దిస్ ఈజ్ ఆర్డర్స్ పేజ్ అని చెప్పి రాస్తున్నాను. ఇక్కడ మనకి చేంజెస్ చేసిన తర్వాత కమిట్ చేంజెస్ అని ఒక బటన్ కనిపిస్తుంది. దీంట్లో మనం ఏం చేయాలి అనంటే ఒక మెసేజ్ అనేది రాసుకోవాలి. ఏంటంటే నేను ఆర్డర్స్ పేజ్ యాడ్ అని చెప్పి రాస్తున్నాను. సో, నేను మాస్టర్ బ్రాంచ్ ఏదైతే ఉందో దాంట్లో కమిట్ చేసేసాను. సో, ఇప్పుడు మనకి ఈ రిపాజిటరీ కామర్స్ ఏదైతే ఉందో దాంట్లో మనకి 2 కమిట్స్ ఉన్నాయి. ఆర్డర్స్ పేజ్ యాడ్, ఇనీషియల్ కమిట్. మన లోకల్ చూసుకున్నట్టయితే నేను గిట్ లాగ్ అని చెప్పి ఇస్తున్నా. సో, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఒక కమిటే ఉంది. ఎందుకనంటే ఇప్పటి వరకు మనం లోకల్‌లో చేసాం ఇంతకుముందు. తర్వాత మనం ఏం చేసాము ఈ గిట్ హబ్‌లో ఆన్‌లైన్‌లో డైరెక్ట్‌గా చేంజెస్ చేసాం. కొత్త పేజ్ అనేది యాడ్ చేసాం. కొత్త పేజ్ అనే కాదు ఉన్న ఫైల్స్‌లో ఏమన్నా చేంజెస్ అయినా చేయొచ్చు. ఏమైనా చేంజెస్ అవ్వచ్చు. ఆ చేంజెస్ మన లోకల్‌లోకి తెచ్చుకోవాలి అనంటే మనం ఏం చేయాలి అనంటే పుల్ అనే కమాండ్ యూజ్ చేయాలి. సో, మనం ఏం చేద్దామనంటే గిట్ పుల్ అని చెప్పి ఇద్దాం. ఇక్కడ మనకి ఇంతకుముందు ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఒకటే ఉంది. నేను ఎప్పుడైతే గిట్ పుల్ అని ఇస్తానో అప్పుడు మనకి ఏమవుతుందనంటే ఇక్కడ ఆర్డర్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఆ రిమోట్ రిపాజిటరీలో నుంచి ఇక్కడికి వచ్చేసిందనమాట. ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్‌లే ఉంది ఇంతకుముందు. ఇప్పుడు మనం పుల్ చేసాక ఇదొచ్చేసింది. ఈ పుల్ అయినాక మనకి చేంజెస్ ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ ఇస్తుందనమాట. నేనిప్పుడు మళ్ళీ గిట్ లాగ్ అని చెప్పి ఇస్తే మనకి ఆన్‌లైన్‌లో చేసిన కమిట్, మన లోకల్‌లో చేసినవి 2 ఇక్కడికొచ్చేసినాయనమాట. సో, ఇప్పుడు మనం ఏం చేసాము, పుల్ చేసాము. రిమోట్ రిపాజిటరీలో నుంచి లోకల్‌కి తెచ్చుకున్నాం. మళ్ళీ ఏం చేద్దామంటే దీంట్లో ఇంకొక పేజ్‌ని క్రియేట్ చేద్దాము. ఇక్కడ ఇంకో పారాగ్రాఫ్ తీసుకొని దీంట్లో ఆర్డర్స్ లిస్ట్ అని చెప్పి సమ్ టెక్స్ట్ మారుస్తున్నాను. తర్వాత దీంట్లో లాగిన్ డాట్ హెచ్‌టీఎంఎల్ అని చెప్పి ఇంకొక పేజ్‌ని తీసుకుంటున్నా. సో, ఇక్కడ దిస్ ఈజ్ లాగిన్ పేజ్ అని చెప్పి ఒక టెక్స్ట్ అనేది రాస్తున్నాను. నేనిక్కడ టెస్టింగ్ పర్పస్ కోసమే కాబట్టి జస్ట్ సింగిల్ లైన్స్ అనేవి రాస్తున్నాను. దిస్ ఈజ్ లాగిన్ పేజ్ అని చెప్పి ఒక టెక్స్ట్ రాస్తున్నా. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ లోకల్‌లో సమ్ చేంజెస్ అనేవి చేస్తున్నాము. సో, నేనిక్కడ మళ్ళీ ఏం చేయాలి ఆ చేంజెస్‌ని యాడ్ చేసి తర్వాత కమిట్ చేయాలి. -m మెసేజ్ ఏదో ఒకటి. నేనేం చేస్తున్నానంటే లాగిన్ యాడ్ అని చెప్పి లాగిన్ పేజ్ యాడ్ అని చెప్పి ఇస్తున్నాను. సో, ఇప్పుడు మనము ఈ గిట్ లాగ్ చూస్తున్నట్టయితే ఇక్కడ మనకి 3 కమిట్స్ అనేవి వచ్చేసినాయి లోకల్‌లో. ఈ లోకల్‌లో చేసాం ఆ చేంజెస్. మనకవి రిమోట్‌లో ఉంటాయి అనంటే ఇంకా లేవు. ఇక్కడ మనకి 2 కమిట్సే ఉన్నాయి రిమోట్‌లో. ఆర్డర్స్ పేజ్ యాడ్, ఇనీషియల్ కమిట్. ఇక్కడ మనము ఈ ప్రాజెక్ట్ చూసుకున్నట్టయితే దాంట్లో మనకి 2 ఫైల్సే ఉన్నాయి. మనం కొత్తగా చేసిన చేంజెస్ అండ్ ఈ లాగిన్ పేజు ఇంకా అక్కడికి యాడ్ అవ్వలే. అలా యాడ్ అవ్వాలంటే మళ్ళీ మనం ఏం చేయాలి? పుష్ చేయాలి. గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్. అంటే మన లోకల్‌లో మాస్టర్ బ్రాంచ్‌లో చేసినవి ఆరిజిన్‌కి అప్డేట్ చేయమని చెప్పి దీని మీనింగ్ అనమాట. ఇప్పుడు మనకేమైంది? ఈ చేంజెస్ అనేవి ఈ రిమోట్ రిపాజిటరీలోకి అప్డేట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏం చేసాము? పుష్ ఆపరేషన్ యూజ్ చేసాం.
పుష్ ఆపరేషన్ ఎప్పుడు యూజ్ చేస్తున్నాము? మన లోకల్‌లో నుంచి రిమోట్‌లోకి అప్‌లోడ్ చేయడానికి. అండ్ పుల్ ఆపరేషన్ ఎప్పుడు యూజ్ చేస్తాము? రిమోట్ రిపాజిటరీలో ఏవైతే చేంజెస్ చేస్తామో అవి మన లోకల్‌లోకి తెచ్చుకోవడానికి. సో, ఇప్పుడు మనం సేమ్ ఇదే క్లోన్‌తో కూడా చూద్దాం. ఇక్కడ మనం ఫస్ట్ టైము కొత్త ప్రాజెక్ట్ ఇక్కడ క్రియేట్ చేసి, ఆ ప్రాజెక్ట్‌ని గిట్‌హబ్‌లోకి అప్‌లోడ్ చేసి, అక్కడ సమ్ చేంజెస్, ఇక్కడ సమ్ చేంజెస్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రిపాజిటరీని క్లోన్ చేసుకొని, దాంట్లో కూడా సమ్ చేంజెస్ ఇలాంటివి చేద్దాం. సో, ఇక్కడ మనకి క్విజ్ యాప్ అని ఆల్రెడీ నేను ఇంతకుముందు స్టార్టింగ్‌లో ఒకటి రిపాజిటరీ క్రియేట్ చేశాను. సో, దీన్ని మనం ఇప్పుడు క్లోన్ చేసుకుందాం. సో, క్లోన్ చేసుకోవాలనంటే ఇక్కడ మనకి ఈ హెచ్‌టిటిపిఎస్ ద్వారా క్లోన్ చేస్తున్నాను కాబట్టి ఈ యూఆర్ఎల్ అనేది ఇవ్వాలన్నమాట. సో, నేనిప్పుడు ఒక కొత్త ఫోల్డర్‌ని క్రియేట్ చేస్తాను. ఇక్కడ డెస్క్‌టాప్‌లో క్లాసెస్ అని ఒక ఫోల్డర్ ఉంది. ఆ ఫోల్డర్‌లోకి నేను క్లోన్ చేసుకుంటున్నాను. సో, క్లోన్ చేయాలంటే మనం ఏం చేయాలి? గిట్ క్లోన్ అనే కమాండ్ తర్వాత ఆ యూఆర్ఎల్ ఇవ్వాలి. సో, ఇప్పుడు మనకేమైతుంది? ఆ ప్రాజెక్ట్ అనేది మన లోకల్‌కి కాపీ అయిపోతుంది. వెర్షన్స్ హిస్టరీతో సహా అంటే కమిట్స్, ఆ చేంజెస్ అవన్నీ వచ్చేస్తాయి. మనకి కొత్త క్విజ్ యాప్ అనేది సెపరేట్ ఫోల్డర్ అనేది క్రియేట్ అయింది. దాంట్లో ఈ రిపాజిటరీలో చేసిన చేంజెస్, ఆన్‌లైన్‌లో చేసిన చేంజెస్ అన్నీ వస్తాయి. నేను ఆ ఫోల్డర్‌ని మళ్ళీ సెపరేట్‌గా లోడ్ చేస్తున్నాను ఇందులో విఎస్ కోడ్ ఎడిటర్‌లో. సో, ఇప్పుడు మనము క్లోన్ చేసుకున్నాం. ఈ క్లోన్ చేసుకున్నప్పుడు ఏంటంటే, మన లోకల్‌కి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న గిట్ హబ్‌లో నుంచి ఒక ప్రాజెక్ట్‌ని తెచ్చుకున్నాం. ఎందుకు తెచ్చుకుంటాము? రియల్ టైమ్‌లో మనం కంపల్సరీ ఇలానే చేస్తాము. మన ప్రాజెక్ట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుంది. దాన్ని మనము క్లోన్ చేసుకొని మన లోకల్‌లోకి తెచ్చుకుంటాము. తెచ్చుకున్న తర్వాత మనం మన టాస్క్ ప్రకారం దీంట్లో సమ్ చేంజెస్ అనేవి చేస్తామనమాట. సో, నేనిక్కడ హెడ్డింగ్ ట్యాగ్‌ని మారుస్తున్నా. క్విజ్ అప్లికేషన్ బేసిక్ క్విజ్ అప్లికేషన్ అని జెప్పి జస్ట్ ఒక టెక్స్ట్ మారుస్తున్నా అంతే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఆ చేంజ్ ఏదైతే ఉందో దాన్ని కమిట్ చేద్దాం. ఇక్కడ మనము చేంజ్ అనేది సింపుల్ అవ్వచ్చు, కాంప్లెక్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. నేను ఎగ్జాంపుల్ పర్పస్ కోసం జస్ట్ సింపుల్‌గా ఒక లైన్‌ని చేంజ్ చేశాను. సో, ఆ చేంజ్ చేసింది మళ్ళీ మనము కమిట్ చేయాలంటే గిట్ యాడ్ డాటు తర్వాత కమిట్ చేయాలి. ఇక్కడ నేను మెసేజ్ ఏమిస్తున్నాననంటే, హెడ్డింగ్ చేంజ్ అని జెప్పి ఇస్తున్నా. సో, ఇక్కడ మనకి కమిట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి? ఈ చేంజ్‌ని ఈ రిమోట్ రిపాజిటరీ ఏదైతే ఉందో దాంట్లోకి అప్‌లోడ్ చేయాలి. అప్‌లోడ్ చేయాలి అంటే మన లోకల్‌లో ఉన్న చేంజెస్‌ని రిమోట్ రిపాజిటరీలోకి అప్‌లోడ్ చేయాలి అనంటే మనం ఏం చేయాలి? గిట్ పుష్ ఆరిజిన్ మన లోకల్‌లో ఏ బ్రాంచ్‌లో ఉంది? మాస్టర్. ఆ మాస్టర్ బ్రాంచ్‌లో ఉన్న చేంజెస్ ఆ రిమోట్ రిపాజిటరీలోకి అప్‌లోడ్ చేస్తున్నట్టనమాట. సో, మనకేమైందంటే, మన లోకల్‌లో ఇప్పుడు చేసిన చేంజెస్ ఈ ఆన్‌లైన్‌లో ఉన్న రిపాజిటరీలోకి వచ్చేసినియి. హెడ్ హెడ్డింగ్ చేంజ్ అని. సేమ్ ఈ రిమోట్ రిపాజిటరీ ఏదైతే ఉందో దాని మీద డిఫరెంట్ పర్సన్స్ వర్క్ చేస్తారు. వాళ్ళ లోకల్‌లో చేసి ఈ రిమోట్ రిపాజిటరీలోకి అప్‌లోడ్ చేస్తారు. మనం ఏం చేస్తాము, ఇక్కడ ఈ రిమోట్ రిపాజిటరీలో నుంచి మన లోకల్‌కి తెచ్చుకుంటాం. సో, నేనిక్కడ వేరే పర్సన్స్‌తో కొలాబరేషన్ ఏమి చేయట్లేదు కాబట్టి, నేనే ఈ వెబ్‌సైట్‌లో డైరెక్ట్‌గా సమ్ చేంజ్ అనేది చేసేస్తున్నాననమాట. సో, ఇక్కడ నేను టెస్ట్ డాట్ హెచ్‌టీఎం టెక్స్ట్ ఏదైతే ఉందో దాంట్లో దిస్ ఈజ్ టెస్ట్ ఫైల్ అని చెప్పి ఒక టెక్స్ట్ ఇంతకు ముందు రాసాను. సో, దీన్ని ఎడిట్ చేద్దాం. దిస్ ఫైల్ ఈజ్ ఫర్ టెస్టింగ్ పర్పస్ అని చెప్పి ఒక టెక్స్ట్‌ని మార్చాను. ఇంకా మనం కావాలంటే న్యూ ఫైల్స్ యాడ్ చేసుకోవచ్చు. వేరే ఫైల్స్‌లో చేంజెస్ ఇవి ఏమైనా చేసుకోవచ్చు. ఇక్కడ నేను టెస్టింగ్ అని చెప్పి కమిట్ మెసేజ్ అనేది ఇస్తున్నా. కమిట్ చేసేస్తున్నాను. సో, మనకి ఈ క్విజ్ యాప్ అనే రిపాజిటరీలో మనము ఇప్పుడు ఈ రిమోట్ రిపాజిటరీలో ఒక కొత్త చేంజ్ అనేది చేసాము. అది మనం మన లోకల్‌లోకి తెచ్చుకోవాలి. తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలి? గిట్ పుల్ అనే కమాండ్ యూజ్ చేయాలి. సో, మనకేమైంది test.txtలో ఇంతకుముందు వేరే టెక్స్ట్ ఉంది. ఇప్పుడు మనం అప్డేట్ చేసిన టెక్స్ట్ ఇక్కడికొచ్చేసిందనమాట. సో, కావాలంటే మనం గిట్ లాగ్‌లో గూడా చూసుకోవచ్చు. అక్కడ మనం ఇప్పుడు రాసిన కమిట్ ఏదైతే ఉందో టెస్టింగు అది గూడా మనకి ఇక్కడికొచ్చేసిందనమాట. సో, ఇది
పుల్‌కి, పుష్‌కి డిఫరెన్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.